కడప జిల్లా కమలాపురం మండలం కమలాపురం నగర పంచాయతీలోని రైల్వే గేటు నందు గల శ్రీ రాధాకృష్ణ మందిరం నందు 26/8/2024వ తేదీ సోమవారం జరగబోయే కృష్ణ జన్మాష్టమి 8వ వార్షికోత్సవంకు భక్తాదులందరూ హాజరై స్వామి కృపకు పాత్రలు కాగలరని సాదర ఆహ్వానం పలికిన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి పుత్తా నరసింహారెడ్డి మరియు కమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి మరియు కుటుంబ సభ్యులు శ్రీ రాధాకృష్ణ మందిరం నందు కృష్ణ జన్మాష్టమి వేడుకలు పనులను పరిశీలించిన పుత్తా నరసింహారెడ్డి సోమవారం రోజున మందిరం నందు మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు ఎద్దుల బండలాగు పోటీలు ముగ్గుల పోటీలు భజన కార్యక్రమాలు ఏర్పాటు జరిగిందని ఆయన తెలిపారు. కృష్ణుల దేవాలయం నిర్మించేసి రాధాకృష్ణుల దేవాలయం నిర్మించి 8 సంవత్సరాలు పూర్తయిపోయింది. కృష్ణాష్టమి కూడా ఇది 8వ సంవత్సరం పూర్తి చేస్తున్నాం. ఈ కృష్ణాష్టమికి అందరినీ కూడా భక్తులందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. దానికి తగిన ఏర్పాట్లను కూడా జరుగుతున్నాయి. దాంతోపాటు కొన్ని కార్యక్రమాలు కూడా పెట్టినారు. ముగ్గుల పోటీలు, భజనలు, అలాగే ఎద్దుల పందాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ అందరూ కూడా గతంలో కన్నా ఈ సంవత్సరానికి కూడా బాగానే భక్తులందరూ కూడా బాగానే వచ్చి స్వామివారిని దర్శించుకొని సేవించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అందరినీ ఆహ్వానించడం జరిగింది. సక్రమంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు. అన్నదానం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ ఉండే మా కార్యకర్తలందరూ కూడా దీన్ని శ్రద్ధగా చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అందరినీ కోరుకుంటాము.